ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు దీనికంతటికి కారణం మీరు కాదు, ఇదిగో ఈ రాక్షసి. ఏ క్షణాన్ని ఇది ఇంట్లో అడుగు పెట్టిందో మీ మీద కన్నేసి నా కాపురంలో నిప్పులు పోసింది. దీన్ని వదిలిపెట్టను. ఈ రోజుతో దీని చాప్టర్ క్లోజ్. తాతయ్య, ఆవిడ ఆవేశం చూస్తుంటే ఆ గుణపంతో నా గుండెలో పొడి చేసేలాగుంది. అవునరా మనవడా, ఈ జానకమ్మ భద్రకాళి అవతారం ఎత్తింది. ఆవిడ్ని ఆపడం ఎవరి తరం కాదు. ఉత్తమ్ గారు, కంపు మునిగేలా ఉంది. అమ్మమ్మ గారి ఆవేశం చూస్తుంటే పంటిగాడిని ఈరోజు చంపేసేలా ఉన్నారు. అవును మైథిలి, నాకు కూడా అదే టెన్షన్గా ఉంది. దేశంలో ఎంతో మంది మొగాళ్ళుంటే వాళ్ళందరినీ వదిలిపెట్టి రామయ్య గారి వెంట పడతావా? ఈ రోజుతో నా చేతుల్లో అయిపోయావే. అమ్మమ్మ గారు, కాజల్ కాజల్ పరిగెత్తు. నానమ్మ, అయ్యో కాజల్, ఒసేయ్ నిన్ను చంపేస్తాను. వద్దమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు వద్దమ్మమ్మ గారు. మైథిలి, నువ్వు తప్పుగా. వద్దమ్మమ్మ గారు, వాణ్ణి చంపి మీరు నేరస్తురాలు అవ్వకండి. ఏంటి? అదే, తనని చంపి మీరు నేరస్తురాలు అవ్వకండి. నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు. ఇలాంటి ఆడదాన్ని నరికి ముక్కలు ముక్కలు చెయ్యాలి. అమ్మమ్మ గారు, నానమ్మ గారు, ఆవేశపడకండి. నేను కావాలంటే 2 రోజుల్లో ఈ కాజల్ని ఇంటి నుంచి పంపించేద్దాం. దయచేసి ఆగండి. నిజంగా 2 రోజుల్లో పంపిస్తావా? ఖచ్చితంగా పంపించేస్తాను. నా మనవడు మాట ఇచ్చాడు కాబట్టి బతికిపోయావు. లేదంటేనా? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకో 2 రోజుల తర్వాత నాకు కనిపించావో అక్కడ దిగిన గుణపం నీ గుండెల్లో దిగుతుంది. అల్లుడు గారు, లోపలికి రండి. పదండి. అమ్మయ్యా, సమయానికి మీరిద్దరు వచ్చి కాపాడారు కాబట్టి సరిపోయింది. లేదంటే అమ్మమ్మ గారు నన్ను చంపేస్తుండేవారు. నువ్వేం భయపడకలేరా? రిజల్ట్ అయితే మనకి పాజిటివ్ గానే వచ్చింది కదా. ఏం పాజిటివ్ ఏంటో అక్క, ఒక్క నిమిషం ఆలస్యం ఉంటే ఈ పాటికి నా ఫోటోకి దండపడి ఉండేది. ఒరే మనవడా, మీ అమ్మమ్మ ఆవేశపడిందంటే ఆవిడికి నా మీద ప్రేమ ఎక్కువ అవుతోందిరా. కొద్ది రోజుల్లోనే ఈ కథకి ముగింపు దొరుకుతుంది. ఏటత్తయ్య గురు? ఇందాక చీకట్లో ఎవరితో మాట్లాడారో తెలుసా? తెలుసండి. అంటే తెలిసే నాతో మాట్లాడావా? మీతో కాదండి, మా ఆవిడతో మాట్లాడాను కదేటి. మీ ఆవిడ? అవునత్తయ్య గురు, రాత్రి నా పెళ్ళం వలిగి ఇంటి బయటికి వెళ్ళిపోనది. దాన్ని బతిమలాడుకుందామని వెళ్ళినాను. బయటంతా చీకటిగా ఉండేసరికి దాంతో మాట్లాడుతున్నాను అనుకుని మీతో మాట్లాడుంటానేమో. క్షమించండి అత్తయ్య గారు, మీ బిడ్డలు అంటుండే. సరే, ఇంకెవరితోనో మాట్లాడారనుకుని టెన్షన్ పడ్డాను. అమ్మయ్యా, ఈరోజు ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నాను. ఇంకోసారి మాత్రం పొరపాటును కూడా దొరకకూడదు. అమ్మా,
నాయను ఇదేంటి మింగేసేలా సుత్తుంది. ఈరోజు నా పని అవుట్. మీ ఆగడాలు రోజు రోజుకి శృతి మించిపోతున్నాయి. రేపటి నుంచి మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. బాగుంటది. తాతయ్య ఇడ్లీ వేస్తా. ఒక్క నిమిషం. ఆయన కోసం స్పెషల్ గా చట్నీ చేశాను. ఈ రోజు ఆయన ఈ చట్నీయే తింటారు. మీరు తాతయ్య గారి కోసం చట్నీ చేశారా? అవును. రాత్రి నాకొచ్చిన కోపానికి నేనే ఆయన్ని చట్నీ చేద్దామనుకున్నాను. ఏంటి నాన్నమ్మ అన్నం? ఆహా, అది ఏం లేదురా. ప్రస్తుతం ఆయన పేషెంట్ కదా, ఈయన ఆరోగ్యానికి సరిపడేలాగా చట్నీ చేశాను. మీరు తినండి. తినండి. ఇదేంటండి, ఉప్పు లేదు, కారం లేదు, ఒట్టి చప్పగా ఉంది. అవును, చప్పగా ఉండాలని ఉప్పు కారం లేకుండా చప్పగా చేశాను. తినండి. అలాగే. చూస్తున్నారుగా, రామయ్య తాత ఎక్కడ చేయి దాటిపోతారో అని మీ నానమ్మ గారు తెగ భయపడిపోతున్నారు. అవును, మా నాన్నమ్మకి తెలియకుండానే భార్యలాగా ఆలోచిస్తుంది. ఆయన సొంత భార్య అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. అన్నట్టుగా ఏంటి? భర్తే కదా, అందుకే అలా వణికిపోతున్నారు. అవును, ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళ మీద కోపం చూపిస్తారంటారు కదా. ఇప్పుడు మా నాన్నమ్మకి తెలియకుండానే తాతయ్య మీద ప్రేమని కోపాన్ని కలిపి చూపిస్తుంది. అవును, ఆవిడ వాలకం చూస్తుంటే త్వరలోనే తాతయ్య గారిని క్షమించి మనతోనే ఉండిపోమని చెప్పేలా ఉన్నారు. ఉప్పు కారం లేకుండా ఎలా తింటారమ్మమ్మ గారు? అందరూ తిన్నట్టుగానే నోటితోనే తింటారు. ఒంట్లో ఉప్పు కారాలు ఎక్కువై ఎగిరెగిరి పడుతున్నారు. అవి కాస్త తగ్గిస్తేనైనా దారికి వస్తారని తగ్గించాను. ఏమంటున్నారు జానకమ్మ గారు? ఉప్పు కారాలు ఎక్కువై ఎగిరెగిరి పడుతున్నానా? అదే, అర్ధరాత్రి బయటికి వెళ్లడాలు, అడ్డమైన వాళ్లతో ఒళ్ళు పట్టించుకోవడాలు, అలాంటివి తగ్గాలంటే తినే వంటల్లో ఉప్పు కారాలు తగ్గిస్తేనే మంచిది. రామయ్య గారు, ఇక నుంచి మీకు ఈ ఉప్పు కారాలు లేని వంటలే వస్తాయి. ఇక మీదట మీరు పాపం వాటికి అలవాటు పడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.